వెల్కమ్ టు జీటీపీఎన్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్లో క్రికెట్ ఆడి యువకులతో సరదాగా గడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకొని కోర మీసాలు గుమ్మడికాయ సమర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. కరీంనగర్ మిల్క్ డైరీకి 2 అవార్డ్స్. తెలంగాణలో కరీంనగర్ డైరీకి అరుదైన అవకాశం దక్కిందని చైర్మన్ రాజేశ్వరరావు వెల్లడి. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్లను ఆదేశించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి వారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై సమీక్ష నిర్వహించాలని సూచన. కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమైన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేయాలని సూచన. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో ఎంఐఎం 40 డివిజన్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు టికెట్లను కేటాయిస్తామని ప్రకటన. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు ఇటీవల మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వదంతులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి అక్రమాలను తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఆదరించబోరని అన్నారు. ఇక బీజేపీ నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని, దేవుళ్ల పేరుతో రాజకీయంతోనే ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుండడంతో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సిపిఐ 100 సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటుంది. 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్లు తదితర అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని
కొత్తకొండకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు స్థానిక బీజేపీ నేతలు కోలాటాలు డప్పులతో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు రాగానే టెంపుల్ నిర్వాహకులు పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బండి సంజయ్ అనంతరం వీరభద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోరమీసాలు గుమ్మడికాయతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో ముడిపడిన ఈ పండుగను తెలుగు ప్రజలందరూ సంతోషంగా సంబురంగా జరుపుకుంటారని, విదేశీ సంస్కృతికి అలవాటు పడి మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ తరుణంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి పోటీలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయురారోగ్య ప్రాప్తిరస్తు రాజకీయ ఉన్నత అధికార యోగ్యతా సిద్ధిరస్తు రౌద్ర రూపాయ విద్మహే కోశశక్తిపీఠ ప్రియాదృష్టిలో ఉన్నత అనుగ్రహ సిద్ధిరస్తు చెప్పండి. నరదృష్టి నరఘోష. పేదలకు సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మందని డివిజన్ పరిధిలోని మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అర్హులైన 317 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మంజూరు ఇండ్ల పత్రాలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పేదలకు సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు గౌరవప్రదంగా జీవించాలనే ఉద్దేశంతో నివాసం అందించడం ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. లబ్ధిదారులందరూ ప్రభుత్వ సహకారంతో త్వరితగతిని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. పట్టణాలతో పాటు గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకుపోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి తనకు ముఖ్యమని, ఒకరిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం తనకు అలవాటు లేదని ఆయన పేర్కొన్నారు. అనంతరం పట్టణంలో వివిధ సంఘాల భవనాల నిర్మాణానికి మంజూరు పత్రాలను అందించారు. నూతనంగా ధూపదీప నైవేద్య పథకమును అమలు చేసినందుకు కృతజ్ఞతగా అర్చకులు శ్రీధర్ బాబును సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనుమతి పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యస్తరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రతిభను చాటి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించి జాతీయ సౌత్ ఇండియా సైన్స్ ఫేర్కి ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎస్ అర్చనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ఈ నెల 7 నుండి 9 వరకు కామారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్ అర్చన రీక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్ అనే థీమ్పై మల్టీటాస్కింగ్ మ్యాథ్స్ మోడల్ అనే అంశంపై ప్రాజెక్ట్ ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానానికి ఎంపిక కాగా అర్చన ఈ నెల 18న జరిగే సౌత్ ఇండియా సైన్స్ ఫేర్లో త్వరలో జరగబోయే జాతీయ సైన్స్ ఫేర్లో పాల్గొననున్నారు. అర్చనను జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, మిల్కూరు శ్రీనివాస్, ఎంఈఓ ఆనందం, గైడ్ టీచర్ కె స్వాతి, ప్రధానోపాధ్యాయుడు బి భీమేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలు 19న కేటీఆర్ టూర్పై సమీక్షించారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విఫలమయ్యాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప అదనంగా ఒక్క పని చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వాలే వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు
తీసుకువెళ్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేంద్రం నుండి నిధులు తీసుకురాలేదని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే 40-50 ఏళ్ల క్రితం మున్సిపాలిటీలు ఎలా ఉన్నాయో అలా కంపు కొడతాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రోడ్లు గుంతలు పడితే పూడ్చే సోయి రెండు ప్రభుత్వాలకి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులు ఆపారని, కొత్తగా తాము ఏమీ అడగడం లేదు, కానీ గతంలో మంజూరైన వాటిని అడ్డుకోకుండా కొనసాగించాలని కోరుతున్నామన్నారు. విజ్ఞులైన మున్సిపల్ ఓటర్లు ఆలోచించాలని గంగుల కమలాకర్ కోరారు. ఇప్పుడు అడుగుదామంటే దిక్కే లేదు, ఒక దగ్గర రూపాయి లేదు. కాబట్టి అన్నం తిన్నాం మేమందరము డెవలప్మెంట్ కోటేస్తున్నాం భావన ప్రజలు ఉన్నది. కాబట్టి మనం ఈరోజు ఘంటాబద్ధంగా చెప్తాం. మళ్ళా 50% ఎవరు కైవసం తీసుకుంటాం. మాతో పాటు సర్వే కాంగ్రెస్ కూడా తీసుకుంటారు. వార్డు సర్వే తెచ్చుకోవడం మాకు తెలుసు, బీజేపీ సర్వే కూడా మాకు తెలుసు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వస్తే పరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సార్ 80% కాంగ్రెస్ ఓటు వేయం సార్ మీలో 10 లోపలే వస్తాం. బీజేపీ కూడా కంటే 12, 13, 14 అవే ఉంటుంది. అందులో మెజార్టీ మనకి ఉంది కాబట్టి మిక్సింగ్ వస్తూ ఉంటుంది. ఎవరు ధైర్యంగా ముందుకు పోతే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. కానీ ప్రభుత్వ పరంగా ఉన్న మా కోట్లు ఏమంటే మాత్రం వాటి ఓటేసే పరిస్థితి లేదు. ఈవెన్ మన క్యాండిడేట్ వీళ్ళందరినీ తయారు చేసి మనమే కదా. పార్టీ ఎవరిని మోసం చేయలే, పార్టీని మోసం చేసిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాల పనుల్లో వేగం పెంచాలని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రారంభించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంపై ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బలారాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టీజీఈడబ్ల్యూఐడిసి ఎన్డి గణపతితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, టీజీఈడబ్ల్యూఐడిసి అధికారులకు కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించి పోటీ ప్రపంచంలో నిలబడేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను త్వరితగతిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కాకుండా అందరికీ ఒకే చోట ఉమ్మడి కుటుంబంలా సకల సౌకర్యాలతో పాఠశాలలను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 79 పాఠశాలలు మంజూరు కాగా 76 పాఠశాలలకు టెండర్లు పూర్తి కాబడి 18 పాఠశాలల్లో పనులు మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు ప్రతి వారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించాలని, ప్రతి నెలలో కనీసం ఒక్కసారి పాఠశాలల నిర్మాణాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని తెలిపారు. పాఠశాలలు నిర్మాణంపై ఉన్న చోట పనితీరు పురోగతిపై డాష్ బోర్డ్ ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మార్గ మధ్యలోని హుస్నాబాద్ సమీపంలో యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. యూనిటీ కప్ క్రికెట్ టోర్నమెంట్ పేరుతో బలునాయక్ తండా, జిల్లేలగడ్డ, మిర్జాపూర్, వంగరామయ్యపల్లి గ్రామాలకు చెందిన యువకుల జట్లు ఏర్పడి క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. వందలాది మంది ఈ క్రికెట్ పోటీలను వీక్షించేందుకు వచ్చారు. అటువైపు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ను చూసి యువకులంతా అక్కడికి రావడంతో వెంటనే దిగిన బండి సంజయ్ వారితో కలిసి క్రికెట్ గ్రౌండ్కు నడుచుకుంటూ వెళ్లారు. క్రికెట్ పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యువకుల కోరిక మేరకు క్రికెట్ పిచ్ వద్దకు వచ్చారు. క్రికెట్ పోటీలో పాల్గొంటున్న యువకులు బౌలింగ్ చేయగా బండి సంజయ్ బ్యాటింగ్ చేశారు. 2 బంతులను బౌండరీ లైన్ దాటించారు. ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా క్రికెట్ ఆడుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆటగాళ్లకు సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో పని ఉంటే ఉంటది, లేకుంటే లేదు. పని ఉంటదా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. ఉన్నప్పుడు మాత్రమే పైసలు ఇస్తోళ్ళు.
ఆ పైసలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కొన్ని మార్పులు చేయడం ద్వారా ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్లకు 15 days లోపట కంపల్సరీ పని కల్పించాలి. ఎవరైతే పేరు ఎంట్రీ చేసుకున్నారో వాళ్లకు 15 days లోపట పని కల్పించాలి. ఒకవేళ పని కల్పించకుంటే వాళ్లకు ఉపాధి భత్యం వడ్డీతో సహా ఇవ్వాలి. 15 days లోపట వాళ్లకు పని కల్పించకుంటే ఉపాధి భత్యం అనేది వడ్డీతో సహా. ఇంతకుముందు పైసలు వస్తాయో లేవో గ్యారెంటీ లేదు. ఇంతకుముందు ఈ పైసలను డైవర్ట్ చేశారు. నేను పాదయాత్ర చేసే టైంలో చాలా మంది ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పేద ప్రజలను కలిసినప్పుడు, సార్ 3 నెలల సార్ పైసలు రాక, మాకు 4 నెలల సార్ పైసలు రాక, కేంద్రం పైసలు విడుదల చేస్తున్నది, వీళ్ళు మాత్రం డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఇలా 15 days పని నేమ్ ఎంట్రీ చేసుకున్నాక 15 days లోపల పని చూపెట్టాలి. పని చూపెట్టకుంటే వాళ్ళకు 5% ఇంట్రెస్ట్ సహా చెల్లించాలి. సకురా సైన్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని గుర్రాల శివాంజలిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. తెలంగాణ మోడల్ స్కూల్ ఎల్లగందల్లో ఎంపీసీ మొదట సంవత్సరం చదువుతున్న శివాంజలి రాత పరీక్ష స్క్రీన్ టెస్ట్ ద్వారా ఈ పర్యటనకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుండి 4 మాత్రమే ఈ పర్యటనకు ఎంపిక కాగా అందులో జిల్లాకు చెందిన శివాంజలి ఉండడం విశేషం. మే 24 నుండి 30 వరకు జపాన్ పర్యటించిన అక్కడి పరిశ్రమలు, పరిశోధన సంస్థలను సందర్శిస్తారు. శివాంజలిని జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ ఆనందం, ప్రిన్సిపల్ కోడిమ్యాల శ్రీనివాస్, తల్లిదండ్రులు కరుణాకర్, శారద పాల్గొన్నారు. మానకొండూరు మండలం ఊటూరు చెందిన యువకుడు సంగం రాజు అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. వెగురుపల్లి శివారుల్లో వ్యవసాయ బావిలో కారుతో సహపడి మృతి చెందారు. శవాన్ని, కారును పోలీసులు వెలికి తీశారు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే రాజు ఈ నెల 3న రాత్రి మిత్రుడు కారు తీసుకొని స్వగ్రామం ఊటూరుకు పయనమయ్యారు. అర్ధరాత్రి దాటాక వెగురుపల్లి శివారులో వ్యవసాయ బావిలో కారుతో సహా పడిపోయాడు రాజు. ఇంటికి వస్తానని చెప్పిన కొడుకు రాకపోవడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పోలీసులను తల్లి స్వరూప ఆశ్రయించారు. ఫోన్ సిగ్నల్, కారు జీపీఎస్ ఆధారంగా కారు బావిలో పడినట్లు భావించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బావిలో నీళ్లను తోడేసి కారుతో సహా రాజు మృతదేహాన్ని రాత్రి వెలికి తీశారు. రాజు తండ్రి నాగయ్య 3 ఏళ్ల క్రితం బావిలో పడి మృతి చెందారు. నాడు భర్త, నేడు కొడుకు మృతితో తల్లి బోరున విలపించారు. 5వ తారీఖు నాడు మానకొండూరు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడంతో మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలా ప్లేసెస్లలో వెతకడం జరిగింది. టెక్నికల్ డేటా తీసుకున్నాము, బట్ ఎక్కడ ఏ ఆధారం దొరకలేదు. ఈరోజు పొద్దున ఇక్కడ వేగురుపల్లి అవుట్స్కట్స్లో ఒక బావి దగ్గర ఒక కారుకు సంబంధించినటువంటి టైర్కు సంబంధించినటువంటి దాని ఒక ప్లాస్టిక్ అది ఊడిపోయి అందులో కనబడ్డది. సో ఇది కారుదే అయి ఉండొచ్చు, ఆ కారు అతను తీసుకొచ్చిందే అయి ఉండొచ్చు అనే అనుమానంతో ఈరోజు మార్నింగ్ నుంచి వేగురుపల్లి పక్కనే ఉన్నటువంటి బావిలో, ఊటూరు రోడ్డుకు ఉన్నటువంటి బావిలో వెతకడం జరుగుతుంది. దీంట్లో ఫైర్ స్టేషన్కి సంబంధించినటువంటి ఫైర్ స్టేషన్ స్టాఫ్, తర్వాత విలేజర్స్, తర్వాత ఒక ఇటాచిని తీసుకుని వచ్చి ఇటాచి హెల్ప్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 4 మోటార్లు పెట్టి అందులో ఉన్నటువంటి వాటర్ అన్నీ కూడా తోడేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు 5 గంటల ప్రాంతంలో ఇటాచికి తగిలి ఒక చిన్న కారుకు సంబంధించిన పార్ట్ బయటికి రావడం వల్ల కారు బావిలోనే ఉంది అని చెప్పేసి నిర్ధారించుకోవడం జరిగింది. సో ఈరోజు ఏ టైం వరకైనా నీళ్లు పూర్తిగా తీసేసి బాడీని తీసే ప్రయత్నంగానే మేము పనిచేస్తాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కరీంనగర్లో 40 డివిజన్లలో కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉందని కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులా అహ్మద్ హుస్సేన్ తెలిపారు. కరీంనగర్లో 30వ డివిజన్ నుంచి
వైఎస్ఆర్సీపీ నాయకులు గాలి ప్రశాంత్ బాబు, గాలి రాజు, గాలి వెంకటేష్ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో ఎంఐఎంలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి గులాం అహ్మద్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన సమావేశంలో గులాం అహ్మద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా మద్దతు ఉన్నవారికి ఎంఐఎం పార్టీ నుంచి టికెట్లు కేటాయిస్తామన్నారు. ప్రజా సమస్యలను తీర్చేవారికి, సమాజ చేసిన వారికి ఎంఐఎంలో గుర్తింపు ఉంటుందన్నారు. ఒకసారి ఎంఐఎం పార్టీకి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులను ఏ విధంగా తీసుకురావాలో ఎంఐఎం పార్టీ నాయకత్వానికి తెలుసన్నారు. అత్యధికంగా కార్పొరేటర్లను గెలిపించి కార్పొరేషన్లు ఎంఐఎం పార్టీకి అప్పగిస్తే కుల మతాల అతీతంగా వర్గ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహితంగా ఆదర్శవంతమైన పాలనను అందిస్తూ కరీంనగర్ నగరాన్ని దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. पौधा लगाकर हमारे हिंदुस्तान के हैदराबाद दक्कन की सरजमीन पर मजलिस इत्तेहादुल मुस्लिमीन को जिस तरह ताकतवर बनाने की कोशिश किए, वो आज पूरे देश हिंदुस्तान में मजलिस इत्तेहादुल मुस्लिमीन ताकतवर जमात हो रही है. अल्हम्दुलिल्लाह, अल्लाह के फजलो करम से इस बार करीमनगर में पूरे 40 डिवीजनों में मजलिस इत्तेहादुल मुस्लिमीन के कमेटी से इस बार 2026 के होने वाले म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शन में पूरे 40 डिवीजनों में मजलिस इत्तेहादुल मुस्लिमीन इलेक्शन लड़ेगी इंशाअल्लाह. पूरे 40 डिवीजनों में इलेक्शन लड़ेगी और पूरे 40 के 40 सीट जीतकर इंशाअल्लाह मेयर और डिप्टी मेयर मजलिस इत्तेहादुल मुस्लिमीन का बनेगा इंशाअल्लाह. हमको ये पूरे 40 डिवीजन की आवाम के ऊपर भरोसा है. मजलिस इत्तेहादुल मुस्लिमीन को पूरे करीमनगर की आवाम के ऊपर भरोसा है, इसलिए कि 60 साल की हिस्ट्री में पहली बार करीमनगर की सरजमीन पर 6 साल पहले दारुसलाम ऑफिस के नाम से आवाम की खिदमत करने ఇండియన్ డైరీ అసోసియేషన్ సౌత్ జోన్ సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్ 2026 అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డ్స్లో కరీంనగర్ మిల్క్ డైరీ దక్కించుకుంది. కరీంనగర్లో మిల్క్ డైరీలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో డైరీ చైర్మన్ చల్లడ రాజేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్లోని ఏపీఏయు రాజేంద్ర నగర్ నుండి వ్యవసాయ పట్టభద్రుడయ్యామని తెలిపారు. 4 దశాబ్దాలుగా పైగా గ్రామ అభివృద్ధులకు సహకారి నాయకత్వానికి తెలంగాణలో పాడి పరిశ్రమ వృద్ధికి కరీంనగర్ మిల్క్ డైరీ అంకితమైందన్నారు. పాడి సహకార ఉద్యమంతో అతని అనుబంధం 1980లో గ్రామ పాల ఉత్పత్తిదారులు సహకార సంఘంలో సభ్యుడిగా ప్రారంభమైందని చెప్పారు. పాల సేకరణ రోజుకు 12,000 నుండి 2 లక్షల లీటర్లకు పెరిగిందని, అమ్మకాలు 4,000 నుండి 1,20,000కు పెరిగాయని తెలిపారు. అందుకొరకు మనం కూడా మరి అందరికీ ఒక ప్రెస్టీజియస్ అవార్డు ఇది మన డైరీ ప్రొఫెషనల్ అనేది రాష్ట్రంలో ఒకరికే అన్ని డెవలప్మెంట్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు కనుక మరి ఈ అవార్డు ఇచ్చినందుకు మనం మరొకసారి ఇండియన్ డైరీ అసోసియేషన్ సౌత్ జోన్ వారికి, ఇండియన్ డైరీ అసోసియేషన్ ఆల్ ఇండియా వారికి, దాని తర్వాత కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళందరికీ కూడా మరి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిరసనలు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులై తొలిసారి కరీంనగర్కు విచ్చేసిన రాజేందర్ రావుకు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఆల్గునూరు చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్లో పార్టీ నాయకులు గజమాలతో రాజేందర్రావు సన్మానించారు. అనంతరం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్తో కలిసి కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో వెలిచాల మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవని, అందరం ఐక్యంగా ఉన్నామని తెలిపారు. అందరి సూచనలతోనే కాంగ్రెస్ అధిష్టానం తనకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించేలా కృషి చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా వీరభద్రుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ భీమాదేవరపల్లిలో మీడియాతో చెప్పారు. సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ, దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ, ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు కానీ, వాళ్ళందరినీ సంహరించి తన గుణపాఠం చెప్పేటువంటి దేవుడు ఆ వీరభద్ర స్వామి. లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించినటువంటి దేవుడు ఆ వీరభద్ర స్వామి. అందుకే వీరభద్ర స్వామి వారి దేవాలయంకి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో, నిండు మనసుతో అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇస్తాడన్న విశ్వాసం, నమ్మకం భక్తుల ఉంది. కాబట్టి వాళ్ళ ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి. ఎలాంటి చెడు లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా, స్వార్థాన్ని వీడి ఓరికొరికి కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. మరొక్కసారి ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ప్రకృతితో ముడి ఉన్నటువంటి పండుగ సంక్రాంతి. ఇది పంటల పండుగనే కాదు, ఈ సనాతన ధర్మము, మన సంస్కృతి సంప్రదాయాలతో ఇనుముడి సంబంధాలు ఉన్నటువంటి పండుగ. అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఇవాళ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా ఈసారి సకినాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఏంటంటే మన సంస్కృతిని వీడి పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతున్న సందర్భంలో మన సంస్కృతిని గుర్తించాలన్న ఆలోచనతో పండుగను పండుగలాగానే జరుపుకోవాలి. దాని యొక్క విశిష్టత, దాని యొక్క చరిత్ర తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆలోచనతో చాలా మంది కూడా ముగ్గుల పోటీలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్లో క్రికెట్ ఆడి యువకులతో సరదాగా గడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకొని కోరమీసాలు, గుమ్మడికాయ సమర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. కరీంనగర్ మిల్క్ డైరీకి 2 అవార్డ్స్. తెలంగాణలో కరీంనగర్ డైరీకి అరుదైన అవకాశం దక్కిందని చైర్మన్ రాజేశ్వరరావు వెల్లడి. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్లను ఆదేశించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి వారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్పై సమీక్ష నిర్వహించాలని సూచన. కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమైన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేయాలని సూచన. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో ఎంఐఎం 40 డివిజన్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు టికెట్లను కేటాయిస్తామని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.